సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. 35 అజెండా అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పిడుగురాళ్ల వైద్య కళాశాలను పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేసే ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్వీ వర్సిటీ పరిధిలోని 33 ఎకరాల భూమిని వ్యవసాయ మార్కెట్ కమిటీకి, పలంనేరులో లైవ్ స్టాక్ రీసెర్చ్ స్టేషన్ ఏర్పాటు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అర్జున్ అవార్డు గ్రహీత జ్యోతి ఎరాజ్కి విశాఖలో 500 చదరపు గజాల స్థలం, డిగ్రీ తర్వాత గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదించింది. ఏపీ టిడ్కోకు నుంచి 14 ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి 4,451 కోట్లు ప్రభుత్వ రుణ గ్యారంటీని కేబినెట్ ఆమోదించింది. ఇక రాజధాని అమరావతి పరిధిలో వీధిపోటు భూములు పొందిన రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటాయించేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రివర్గ సమావేశంలో ఆమోదించిన నిర్ణయాలపై మంత్రి పార్థసారథి ప్రెస్ మీట్ నుంచి ప్రత్యక్ష ప్రసారం అందించారు. అవార్డు గ్రహీత కుమారి ఎర్రాజు జ్యోతికి విశాఖలో 500 గజాల నివాస స్థలం మరియు రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 1 పోస్టు. ఈ పాప చాలా టాలెంట్ కలిగిన పాప. రాబోయే ఒలింపిక్స్లో మన భారతదేశం తరపున మెడల్ సాధించగలిగిన సత్తా ఉన్న పాప. చాలా పేదరికం నుంచి వచ్చి అనేక ఇబ్బందులు పడుతూ కూడా భారతదేశ గౌరవాన్ని కాపాడుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. మరి అంతర్జాతీయ స్థాయిలో అథ్లెటిక్స్లో పలు విజయాలు సాధించిన ఎర్రాజ్ జ్యోతికి ప్రభుత్వం నుండి 76.25 లక్షల నగదు ప్రోత్సాహం ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చింది. వివిధ పథకాలు సాధించినందుకు 9.25 లక్షల నగదు ప్రోత్సాహం. 27 మే 2025 31 వరకు దక్షిణ కొరియాలో గుమ్మీలో నిర్వహించిన 26వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పథకం సాధించినందుకు 8 లక్షల నగదు ప్రోత్సాహం. 62వ నేషనల్ ఇంటర్ స్టేట్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2023లో పథకం సాధించినందుకు 1,25,000. రాబోయే జాతీయ అంతర్జాతీయ టోర్నమెంట్లకు సిద్ధమయ్యేందుకు డైట్ ఇతర అవసరాల కోసం 22.6 లక్షల ఆర్థిక సాయం. రానున్న కామన్వెల్త్ గేమ్స్లో ఆసియా క్రీడలకు సన్నద్ధమయ్యేందుకు అంతర్జాతీయ శిక్షణ నిమిత్తం 21.1 లక్ష ఆర్థిక సాయం కూడా ప్రభుత్వం అందిస్తుందని చెప్పేసి మనం చేస్తాను. వీధి పోటు ఉన్న ప్లాట్లకి బదులుగా వేరే ప్లాట్లు కేటాయింపునకు ఏపీ సిఆర్డీఏ కమిషనర్కు అధికారులు ఇవ్వడం మనందరికీ తెలిసిందే. ల్యాండ్ పూలింగ్లో మరి త్యాగం చేసి వారి భూముల్ని ఈ రాష్ట్రానికి ఒక మంచి రాజధానిని ఏర్పాటు చేయాలనే ఒక గొప్ప సంకల్పంతో మరి దాదాపు 33,000 ఎకరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో అంతర్జాతీయ స్థాయి క్యాపిటల్ని నిర్మాణం చేస్తున్న ఉద్దేశంతో 33,000 ఎకరాలు ఇవ్వటం. దాంట్లో పాలసీలో భాగంగా మరి ఎకరానికి కొన్ని గజాలు, కొన్ని వందల గజాలు రెసిడెన్షియల్, కొన్ని గజాలు కమర్షియల్ ప్లాట్లు ఇవ్వటం జరిగింది. మీద తెలిసిందే. దీంట్లో దాదాపు ఒక 1,100 మంది వరకు అనుకుంటాను గతంలోనే ఈ వాస్తు సమస్యలతో మాకు ఈ ప్లాట్లు వద్దు, వేరే ప్లాట్లు కావాలంటే వాళ్ళందరూ కూడా మార్చి ఇవ్వటం జరిగింది. ఈ లడ్డూ విషయంలో గతంలో నుంచి జరిగిన విషయాల మీద, అదేవిధంగా ఇప్పుడు ప్రతిపక్షం చేస్తున్న ఏదైతే చిల్లర అల్లర ఏదైతే ఉందో వాటన్నిటి మీద కూడా, లేకపోతే ప్రెస్లో వచ్చిన న్యూస్ల మీద, వాటన్నిటి మీద కూడా చర్చ జరిగింది. ఇంకా మాకు రిపోర్ట్ రావాల్సిన అవసరం ఉంది. ఫైనల్ రిపోర్ట్ అఫీషియల్గా ప్రభుత్వంకి వచ్చిన తర్వాత దాంట్లో ఏమేమి ఫైండింగ్స్ ఉన్నాయి, వాళ్ళ డెలిబరేషన్స్ ఏంటి, లేకపోతే ఏం కంక్లూజన్స్ ఇచ్చారు అని తెలుసుకున్న తర్వాత దాని మీద స్పష్టంగా మాట్లాడటం జరుగుతుంది. అది చెబుతూ ఉన్నారు, మీరు చూసారా? అఫీషియల్గా అయితే ప్రభుత్వానికి ఇంకా రిపోర్ట్ రాలేదు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాంట్లో ఉన్న డెలిబరేషన్స్ కానీ, లేకపోతే ఫైండింగ్స్ కానీ, లేకపోతే కంక్లూజన్స్ కానీ వాటన్నిటిని చదివి తెలుసుకుని దాని మీద మాట్లాడతాం. కాకపోతే అడల్టరేషన్ జరిగిందని మాత్రం వాస్తవం.